నన్నెప్పుడు అరెస్టు చేద్దామనుకుంటున్నారు అంటూ కేటీఆర్ విచారణ అధికారుల్ని ప్రశ్నించడంతో వారు ఒక్కసారిగా కంగు తిన్నారు. వరుసగా సెలవులు ఉన్నాయి కాబట్టి ఇవాళ అరెస్టు చేస్తారా అని అమాయకంగా అడిగారు మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షమే కురిపించారు. 82 ప్రశ్నలు అడగగా అన్నిటికీ కేటీఆర్ చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్పారట. ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణకు హాజరయ్యారు. హైకోర్టు స్క్వాష్ పిటిషన్ కొట్టివేయడం, సుప్రీంకోర్టులో తక్షణ వాదనలు వినబోమని స్పష్టంగా చెప్పడంతో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు రాక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఈ విచారణలో తనను అరెస్టు చేసేది ఎప్పుడని స్వయాన కేటీఆర్ అడగడం సంచలనం రేకెత్తిస్తోంది. తనపై రాజకీయ కక్ష సాధింపునకే ఈ విచారణ ముసుగుతో అధికారులు అడుగుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రపంచ పటంలో హైదరాబాద్, తెలంగాణను పెట్టాలని తాము ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి అందరినీ జైలుకు పంపే కార్యక్రమం చేపట్టారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టుకున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైనికుల్లా ప్రజాసేవలో నిమగ్నమవుతామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అడుగుతామని ఆయన ఖరాఖండిగా చెప్పేశారు. ఇవాళే మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తారన్న వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. అయితే కేటీఆర్ సాయంత్రం విచారణ అనంతరం కార్యకర్తల నినాదాల హోరులో తెలంగాణ భవన్ కు వెళ్లారు. ఇంతకు ఏసీబీ మళ్లీ విచారణ ఎప్పుడు చేపడుతుంది, ఆ సమయంలోనైనా అరెస్టు చేసే అవకాశాలు అధికారులకు ఉందని రాజకీయ పండితులైతే చెబుతున్నారు. మున్ముందు ఏం జరగబోతుందో అందరం ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే. మన హైదరాబాద్ లో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ అపార్ట్మెంట్ సన్షైన్ డెస్టినో. ఇది హార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్, ఐటీ పార్క్స్, హాస్పిటల్స్, అన్ని రకాల వసతులతో 5.5 ఎకరాలలో 535 లగ్జరియస్ ఫ్లాట్స్ కలిగి ఉంది. టాప్ క్లాస్ 2 క్లబ్ హౌసెస్ తో, అన్ని రకాల ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ తో, కిడ్స్ ప్లే ఏరియా విత్ గార్డెన్ తో కలిగి ఉన్న సన్షైన్ డెస్టినో ప్రాజెక్ట్.